అదొకటి మీరు దీన్ని బట్టి చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటే, ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళ లైఫ్ పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్ళి తర్వాత ఒకలా ఉంటుంది. సో ఈ రోజులలో గమనించుకున్నట్టయితే మనం అంటే పెళ్ళి అయిన తర్వాత అత్తమామలు ప్రెషర్ పెడుతున్నారు, ఇటు హస్బెండ్ ప్రెషర్ పెడుతున్నారు, ఒకవేళ వర్క్ ప్లేస్లో వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడినా కూడా వేరే సంబంధాలన్నీ పెట్టేస్తున్నారు అని చెప్పేసి న్యూస్లో మనం చాలా చూస్తున్నాం. అసలు నిజంగా ఏ మెంటాలిటీ తోటి ఇప్పుడు ఈ ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కూతుర్లు ఉంటారు, సో దాన్ని వదిలేసి ఈ వచ్చిన కోడల్ని ఒక పరాయి వ్యక్తిగా చూస్తూ తన పైన సాధించాలి అని అనుకుంటారు. ఎందుకు ఈ టైప్ ఆఫ్ బిహేవియర్? ఓకే, మీరు 3 క్వశ్చన్లు అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత. సో దాని గురించి మాట్లాడతాం. సో పెళ్ళికి ముందు నేను ఒక జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నేను దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం చాలా మందితో కలిసిమెలిసి ఉంటాం. అంటే మనకు అడ్జస్టింగ్ నేచర్ వచ్చేస్తుంది. అడ్జస్టింగ్ అంటే మనకు కావాల్సినవి చంపుకునేది కాదు, దాన్ని అడ్జస్ట్మెంట్ అన్నాం, దాన్ని సాక్రిఫైస్ అంటాం. ఓకే, బట్ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనము అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అందరిలో మన వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ మనకు తెలిస్తే, మనలో ఉన్న స్ట్రెంగ్స్ వాళ్ళకి తెలుస్తాయి. సేమ్ వీక్నెస్ కూడా. ఒకటే రూమ్లో పండుకుంటారు, మొత్తం ఫ్యామిలీ ఒకటే కబర్డ్ వాడుతుంది, అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రిలేషన్షిప్ ఇంపార్టెంట్. చిన్నప్పుడు పిల్లలకి తెలియదు, వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు, కబర్డ్లో స్పేస్ లేదంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు, బెడ్ పైన ప్లేస్ లేదంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అలాంటి ఆలోచన రావు. మళ్ళీ పెళ్ళైనాక కూడా వాళ్ళకి ఇదే అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు అబ్బాయిలు తొందరగా అడ్జస్ట్ అవుతారు వైఫ్ వస్తే, ఎందుకంటే వైఫ్ వాళ్ళ ఇంట్లో వచ్చింది కాబట్టి, అదే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వచ్చింది కాబట్టి. బట్ అమ్మాయికి ఎక్కువ అడ్జస్ట్మెంట్ ఎక్కడ అవుతుందంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకుందాం. ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందంటే కల్చర్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకోండి అమ్మాయి, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో వెళ్ళింది అనుకోండి, వాళ్ళ పట్టింపులు డిఫరెంట్ ఉంటాయి. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకొక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో వెళ్తే మళ్ళీ ఆ పట్టింపులు వేరేగా ఉంటాయి, స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ అమ్మాయి ఆటోలో తిరిగింది అనుకోండి, ఇక్కడ ఆటోలో తిరిగితే సెట్ అవ్వదు, కార్లోనే తిరగాలి, స్టాండర్డ్ ఉంటుంది. సో ఇవన్నిట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అందుకే మ్యారేజెస్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు ఏమంటామంటే యూ షుడ్ ఆల్వేస్ సీ మెంటాలిటీ మ్యాచ్ అయిందా, వాళ్ళ కల్చర్ మ్యాచ్ అయిందా. లేదు నేను అడ్జస్ట్ అవుతాను అనుకుంటే కొంచెం ఒక టైం పీరియడ్ తీసుకొని 1 year తర్వాత మ్యారేజ్ చేసుకొని అలాంటివన్నీ చేసుకుంటే కొంచెం మ్యారేజెస్ లాంగ్ రన్లో వర్కౌట్ అవుతాయి. సో అంటే ఇప్పుడు